హే గైస్, ఇప్పుడు ఎవరికైనా షుగర్ వచ్చింది అంటే డయాబెటీస్ వచ్చిందని తెలిసింది అనుకోండి, ఇంకంతే వాళ్ళ ఫేస్ ఇట్లా అయిపోతుంది. ఇంక అనుకుంటారు ఇంకా జీవితాంతం నేను టాబ్లెట్స్ తీసుకుంటానే ఉండాలి, ఆ టాబ్లెట్స్తో సహా ఇంక కొన్ని ఏళ్ల తర్వాత ఇన్సులిన్ కూడా ఎక్కించుకోవాలి, ఇంకంతా అయిపోయింది. దాని తర్వాత ఏమవుతుంది అంటే నాకు కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇట్లా ఇట్లా అయిపోతుంది, లైఫ్ అంతా ఇట్లా అయిపోతుంది అని ఫిక్స్ అయిపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్ అనేది లైఫ్ సెంటెన్స్ కాదు. మీకేదో శిక్ష పడింది కాదు, జీవితాంతం మీరు ఇది భరించాల్సిన అవసరం లేదు. చాలా మంది డయాబెటీస్ని రివర్స్ చేసుకున్నారు. నిజం చెప్తున్నా వినండి, రివర్స్ చేసుకున్నారు. మామూలుగా ఎవరైనా విన్నారు చుట్టుపక్కల రివర్స్ చేసుకున్నారంటే ఏదేదో చేసి ఉంటారంటే కాదు, చాలా సింపుల్ వేస్తో రివర్స్ చేసుకున్నారు. మన ఛానల్లోనే ఎంతమంది రివర్స్ చేసుకున్నారు చెప్పండి? చాలా మంది బ్లడ్ రిపోర్ట్స్ పెట్టారు. ఎంతో మందికి 14 HbA1c ఉన్నా కూడా వాళ్ళకి 4.9, తర్వాత 9.9 ఉన్న వాళ్ళకి కూడా 5.5, అట్లా చాలా మంది వందలాది మందికి రివర్స్ అయింది. సో రివర్సల్ అవుతుందా లేదన్న డౌట్ జనరల్గా మన మైండ్ నుంచి తీసేయచ్చు. ప్లస్ ఇది ఓన్లీ హాస్పిటల్కి వెళ్ళి ఏదో చేసుకుంటే రివర్స్ అవ్వడం కాదు, మన ఇంట్లో ఇంచే మన చేతులతోనే మనం రివర్స్ చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం అనుకుంటారు, అంటే బాడీలో ఎక్కువ షుగర్ ఉంది కాబట్టి డయాబెటీస్ వచ్చేసింది అనుకుంటారు. కానీ అదొక్కటే కాదు, ఫుడ్, లైఫ్ స్టైల్, స్లీప్, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను 10 థింగ్స్ చెప్తాను. ఓకేనా? 10 హ్యాబిట్స్ కానీ మనం చేస్తే తెలియకుండానే షుగర్ రివర్స్ అయిపోతుంది. అయితే వీడియో లోపలికి వెళ్లే ముందు మీ అందరూ చెప్పాల్సింది ఏంటంటే, ఇది మెడికల్ ఇన్ఫర్మేషన్ కాదు, నేను నేర్చుకున్నాయి, నేను ఇంటర్వ్యూ చేసి ప్రపంచంలో టాప్ పీపుల్ నుంచి నేర్చుకునే మీకు చెప్తున్నాను. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే డాక్టర్ని సంప్రదించి మీరు ముందుకెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పింది చేసి షుగర్ తగ్గించుకుంటున్నారు అనుకోండి, ఒకవేళ మీరు టాబ్లెట్స్ అనేది ఇంకా పవర్ఫుల్ గా ఉన్నారనుకోండి, ఏమవుతుంది, అప్పుడు కళ్ళు తిరగటం అలాంటి ఇష్యూస్ వస్తాయి. అందుకని ఎప్పుడైనా డాక్టర్తో సంప్రదించి చేయండి. సో ఫస్ట్ హ్యాబిట్ ఏంటి తెలుసా? షుగర్ని తాగటం ఆపేయండి. ఏంటి షుగర్ని తింటారు కానీ తాగటం ఏంటంటే, ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఉన్నాయి, దాన్ని ఏమంటారు, షుగర్ తాగటమే అంటారు కదా. అంటే మీరు అన్నచ్చు ఏంటంటే, ఓకే నేను కూల్ డ్రింక్స్ తాగాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, మరి మిగతా చేసుకుంటా అంటే కాదు. ఇక్కడ చెప్పేది వినండి, కూల్ డ్రింక్స్ ఆపేయటం అనేది ఈ మధ్యన ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చెప్పే జాగ్రత్త వినండి, మీరు ఫ్రూట్ జ్యూసులు కూడా ఆపాలి. ఏంటి ఫ్రూట్ జ్యూస్లు ఏంటి? ఫ్రూట్ అంటేనే ఒక మంచిది, దాని నుంచి ఆపేయటం ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రూట్ తినట్లేదు, ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారు. ఎస్పెషల్లీ మీకు డయాబెటీస్ వచ్చిందంటే మీ బాడీలో ఎలా అవుతుందంటే, షుగర్ అనేది మామూలు వాళ్ళకి స్పైక్ అవుతున్నట్టు ఉండదు, మీ బాడీలో వేరేగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మనం అలాంటివి కూడా చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంచుకోండి, ఫ్రూట్ జ్యూస్ అంటే ఏంటి, దాంట్లో ఫైబర్ ఉండదు, దాంట్లో మామూలుగా మీరు కొరికి తినట్లేదు, ఇది అంటే ఎన్ని చేయకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా అది బాడీలో ఫాస్ట్గా ఎంటర్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే షుగర్ స్పైక్ అనేది ఇంకా ఫాస్ట్ ఎక్కువ అవుతుంది, దానివల్ల మళ్ళీ ఎక్కువ ఇన్సులిన్ రావాల్సి వస్తుంది. ఇదంతా అవసరం లేదు మనకి. ప్లస్ ఇంకోటి ఏంటి, జ్యూస్ తాగిన వెంటనే ఫుల్ ఉంటుందా? కాదు, ఇంకా ఆకలిస్తూ ఉంటుంది, ఇంకేమైనా తినాలని చెప్పి. అలా అంటే మనకి ఎందుకు? సరే మీరు చెప్పారు కాబట్టి ఫ్రూట్ జ్యూసులు కూడా తాగము. అలా అయితే మేము రోజు టీ, కాఫీలు ఇంత చక్కెర వేసుకొని తాగుతాం అంటే, చెప్పాను చక్కెర తాగద్దని చెప్తుంది అదే. స్వీట్ టీ, స్వీట్ కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, హెల్తీ స్మూత్ జ్యూసెస్ అలాంటి ఏం వద్దు. మనం అసలు అంతంత జ్యూసులు అవన్నీ తాగడానికి మనం బిల్ట్ అవ్వలేదు. ఒకవేళ మీరు మరీ ఫ్రూట్ లేకుండా ఉండలేకపోతున్నా అంటే ఫ్రూట్ తినండి, తాగటం కన్నా బెటర్ అదే. కానీ డయాబెటిక్ వాళ్ళకి నేను అది కూడా రికమెండ్ చేయను. అదేంటి ఫర్ ఎవర్ అని అనట్లేదు, ఒక విధంగా చేసి మన డయాబెటీస్ రివర్స్ చేసుకున్న తర్వాత మీరు చేయొచ్చు. సెకండ్ హ్యాబిట్ వచ్చి ఏంటంటే, మీరు మీ రోజుని ప్రోటీన్ తో స్టార్ట్ చేయండి. ఇది నేను చాలా మందికి చెప్పాను, చాలా ఉపయోగపడింది కూడా. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ షుగర్ ఉంది చాలా మందికి, వాళ్ళు ఏంటంటే పొద్దున్న వేసిన వెంటనే ఇంత షుగర్ వేసుకొని కాఫీ కానీ టీ కానీ లేకపోతే ఏదో ఒకటి చేస్తారు, లేకపోతే పాలు ఏదో తాగుతూ ఉంటారు. ప్లస్ అది కూడా వద్దు, షుగర్ లేకపోయినా కూడా ఇప్పుడు కాఫీ, టీ అవన్నీ నేను రికమెండ్ చేయను. ఫస్ట్ నోట్లోకి వెళ్ళాల్సిన ప్రోటీన్. ఎప్పుడైతే మనం ప్రోటీన్ బాడీకి కరెక్ట్గా ఇస్తామో దాన్ని బట్టి రోజంతా వెళ్తుంది. ఇప్పుడు మార్నింగ్ మీరు నోట్లో ఏం వెళ్తుందో దాన్ని బట్టి రోజంతా కూడా దాని మీద రన్ అవుతూ ఉంటుంది. ఈ సింపుల్ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా మామూలుగా అందరూ ఏం చేస్తారు, పొద్దున్న లేచిన వెంటనే టిఫిన్ కి ఉప్మా కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ అట్లాంటివి అన్ని తింటూ ఉంటారు. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? ఏం కాదు, ఒక్కటి తింటాను నేను దోశ, అవన్నీ కాదు, అవన్నీ ఏంటి, కార్బోహైడ్రేట్స్ బాడీలోకి వెళ్ళిన తర్వాత షుగర్ మారుతుంది. నేను ఏం చెప్పాను, మార్నింగ్ మీరు నోట్లో ఏం పెట్టుకుంటారో దాన్ని బట్టి రోజంతా కూడా కంటిన్యూ అవుతుంది. సో ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి నేను అది రికమెండ్ చేయను. ప్రోటీన్ కానీ కరెక్ట్గా ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ కానీ, ఆమ్లెట్స్ కానీ, చికెన్ కానీ, నేనైతే రోజు ఆమ్లెట్స్ తింటాను. అలానే నేను కూడా రికమెండ్ చేసేది ఏంటంటే, ఒకవేళ మార్నింగ్ మీరు ప్రోటీన్తో స్టార్ట్ చేస్తే మీ బాడీ కూడా దాని మీద రన్ అవుతుంది, మీకు అంత షుగర్ స్పైక్స్ అవ్వవు, అప్పుడు ఎక్కువ ఇన్సులిన్ రావాల్సిన అవసరం ఉండదు. ప్లస్ ప్రోటీన్ తినడం వల్ల కూడా ఏంటంటే మనకి ఒక రియల్ ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది. సో మీకు వెంటనే 2 గంటల తర్వాత ఆకలేయటం అలాంటివి కూడా ఉండవు. సో ప్రోటీన్ వల్ల మీకు ఒక స్టేబుల్ ఎనర్జీ వస్తుంది, ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది, మజిల్స్ కాపాడబడతాయి. సో మనం ఎందుకు చేయకూడదు? సో హ్యాబిట్ 3 ఏంటంటే, ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే స్టార్చ్ అంటే అది షుగర్ గా మారుతుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, నేను షుగర్ మానేస్తాను, నాకు డయాబెటిక్ కాబట్టి నేను షుగర్ టచ్ చేయట్లేదు అని చెప్తారు.
కానీ బిస్కెట్స్ తింటారు, చాలా రైస్ తింటారు, బ్రెడ్ తింటారు, పొటాటోలు, స్వీట్లు, చపాతీలు తింటారు. కానీ మామూలుగా ఏంటంటే నేను షుగర్ మానేసానని చెప్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా మీరు తిన్న తర్వాత బాడీలో ఎలా కన్వర్ట్ అవుతారు సార్, గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలానే ఫర్ ఎవర్ చేయాలని చెప్పట్లేదు, మనం కంట్రోల్ చేసుకున్న వరకు ఇలా చేయాలని చెప్తున్నాను. ప్లస్ తినే ముందు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది తింటే నాకు షుగర్ వాల్యూస్ ఏమవుతాయి అని ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీకు అర్థమైపోతుంది. ఫోర్త్ హ్యాబిట్ వచ్చి మనల్ని మనం ట్రాక్ చేసుకోవటం. అది కూడా ఏంటంటే, మీరు CGM అనే ఎప్పుడైనా పేరు విన్నారా, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అని చెప్పి చేతికే పెట్టుంటారు. అదేంటి పొద్దున కానీ లేకపోతే రాత్రి మీరు పడుకున్నప్పుడు కానీ ట్రాక్ చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే మీకు డేటా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మామూలుగా మనం గాల్లో ఉంటే మనకు అర్థం కాదు, ఏది తింటే షుగర్ బాగా పెరుగుతుంది, లేకపోతే నేను నిద్రపోతే నాకు నెక్స్ట్ డే నా షుగర్ ఎలా పెరుగుతుంది, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా జనరల్గా అన్ని ఇట్లా రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటారు. కుదిరితే CGM అనేది తీసుకోండి. లేదు అంటే గ్లూకోజ్ మానిటర్లో జనరల్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు మామూలుగా ఇట్లా పొడుచుకొని చూస్తారు కదా, అది కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మీరు ఏం ఫుడ్ తింటే ఎలా రియాక్ట్ అవుతుందో మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి ఏమవుతుందంటే, మీకు ఒక మంచి ఫుడ్ అనుకుంటాం, కానీ చూస్తే అది బాగా షుగర్ స్పైక్ చేయొచ్చు. అవన్నీ మీకు ఎలా తెలుస్తుంది, కొలుచుకుంటేనే కదా తెలుస్తుంది. సో ఒకవేళ మనకు అది అర్థమైతే నెక్స్ట్ టైం అది అవాయిడ్ చేస్తాం. సో హ్యాబిట్ నెంబర్ 5 వచ్చేంటంటే, కంటిన్యూగా తింటాం అనేది ఆపేయాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఓకే నేను మార్నింగ్ లైట్ గా టీ తాగుతాను, దాని తర్వాత ఏంటంటే నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తాను, తర్వాత ఒక గంట తర్వాత ఇంకొంచెం తింటాను, లైట్ గానే ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంచెం నట్స్ తింటాను, తర్వాత మధ్యాహ్నం కూడా లైట్ గా మీల్ చేస్తాను, అట్లా సాయంత్రం చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి, తక్కువ తింటున్నారు, ఓకే ఇక్కడ క్యాలరీస్ గురించి మాట్లాడలేదు, కానీ కంటిన్యూగా ఏమవుతుంది, మీరు తినటం వల్ల ఇన్సులిన్ ప్రతిసారి రావాల్సి వస్తుంది ఆ షుగర్ని తీయడానికి. అది అర్థం చేసుకోండి. నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు 3 పూట్ల తినండి, కానీ మిగతా టైమ్ స్నాకింగ్ ఆపేయండి. ఏంటి, డయాబెటిక్ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మీరు తిన్నారు, ఇప్పుడు మామూలుగా ఇన్సులిన్ నుంచి క్లీన్ చేయాలి, తర్వాత బాడీ కూడా క్లీన్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ మీరు టైం ఇవ్వకుండా మళ్ళీ తిన్నారు అనుకోండి, అప్పుడు ఇంకా ఇన్సులిన్ ఎంత భరిస్తుంది. చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, మీరు ఏదో చిమ్ముతున్నారు అనుకోండి, ఇప్పుడు సడన్ గా ఎవరో వచ్చి చెత్తేశారు, సరే పేషెంట్ గా చిమ్మారు, వెంటనే ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ వచ్చి చెత్తేసారు అనుకోండి, మీకు కోపం వస్తుంది కానీ చేస్తూ ఉంటారు. మళ్ళీ వెంటనే ఒక సెకండ్ తర్వాత చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఇంకా చిరాకు వస్తుంది కదా. అలానే ఇన్సులిన్ పరిస్థితి కూడా ప్రతిసారి తింటా ఉంటే ఏమవుతుందంటే, అది క్లీన్ చేసుకోవడానికి అది ఓవర్లోడ్ అయిపోయి ఇంకా ఒక్కసారిగా రెసిస్టెంట్ అయిపోతుంది. హ్యాబిట్ నెంబర్ 6 వచ్చిందంటే, మీ స్లీప్ ని మీరు కాపాడుకోవాలి. మన సొసైటీలో ఉన్న ఒక పెద్ద చెడ్డ థింగ్ ఏంటంటే, స్లీప్ని నెగిటివ్గా చూస్తాం. ఏంటంటే ఎక్కువ పడుకుంటే అతను సోమరిపోతూ అవుతాడంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తక్కువ పడుకున్నా కూడా మీకు హెల్త్ పోద్ది. గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మనకి అనుకుంటాం తోకలు పోయినాయి, లేకపోతే కోతి నుంచి మనిషి అయ్యాడు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, కానీ స్లీప్ ఏ ఆర్గానిజం ఏ యానిమల్కి పోలేదు. ఎందుకంటే స్లీప్ అంత ఇంపార్టెంట్. స్లీప్ సరిగ్గా పోకపోతే మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే హార్మోన్ సరిగ్గా పనిచేయవు, హార్మోన్ సరిగ్గా పనిచేయకపోతే మనకి క్రేవింగ్స్ వస్తాయి, ఏది చూసినా తినాలనిపిస్తుంది, తిన్నా కూడా ఫుల్ అయిందనే సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళదు. ఇప్పుడు మామూలుగా గ్రెలిన్, లెప్టిన్ అని చెప్పి 2 హార్మోన్స్ ఉంటాయి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫుల్ అయిందని చెప్పడము, తర్వాత మామూలుగా మీకు ఆకలి సంబంధించిన హార్మోన్స్ అవి అయ్యే సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది, మీకు నెక్స్ట్ డే ఏంటంటే మీరు తినేయాలనిపిస్తుంది, క్రేవింగ్స్ ఎక్కువ వచ్చేస్తాయి, జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. సో ఒకవేళ డయాబెటీస్ ఉందనుకోండి, ఇలాంటి సిచ్యువేషన్ ఎంత డేంజరస్. అందుకని స్లీప్ని ప్రొటెక్ట్ చేసుకోండి, స్లీప్ షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయండి. మీరు జనరల్గా రఫ్లీ ఒక టైంలో పడుకొని ఒక టైంలో లెగండి, మినిమం 7.5 hours ఉండేటట్టు చూసుకోండి. చాలా స్టడీస్ కూడా వచ్చినాయి. మామూలుగా ఏంటంటే, ఒక హెల్తీ పర్సన్ సరిగ్గా నిద్రపోకపోతే నెక్స్ట్ డేకి అతను ప్రీ డయాబెటిక్ కూడా అవుతాడు, కరెక్ట్గా చెక్ చేసుకుంటే వాల్యూస్. సో ఇట్లాంటి చాలా స్టడీస్ వచ్చినాయి. అసలే మీకు డయాబెటీస్ ఉంది, మీరు సరిగ్గా కన్సిస్టెంట్గా పడుకోకపోతే అప్పుడు ఏమవుద్ది, సో ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఇంకొక ప్రాబ్లం వేసుకున్నట్టు. ఓకేనా గైస్, వీడియో లోపలికి వెళ్ళే ముందు మీకు ఒకటి చూపించాలి. ఏంటో తెలుసా, ఫైనల్గా మన హోమోసేపియన్ డే అండ్ నైట్ ప్రో గ్లాసెస్ వచ్చేసినాయి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే, ఇలాంటి గ్లాసులు మీరు అమెరికాకి వెళ్ళినా కూడా చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ఇది మీరు కొనాలన్నా కూడా సరిగ్గా దొరకదు. ఎందుకంటే ఇది నేను కస్టమైజ్ చేపించి వాళ్ళతో మాట్లాడి, మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడి మనకు ఉపయోగపడేట్టు చేశాను. ఇదే బయట అయితే ఎంతో కాస్ట్, నేను చెప్పేదానికనే డబల్ కాస్ట్, ట్రిపుల్ కాస్ట్ అమ్ముతారు. కానీ నేను చెప్పాను కదా, నేను ఏమైనా తెస్తే అది వరల్డ్ క్లాస్ ఉంటుంది, అది కూడా మన ఇండియన్స్కి ఉండాలని చెప్పి. బేసిక్ ఏంటంటే, మీకు బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఆల్రెడీ మన స్టాక్ అయిపోయిందని తెలుసు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మోడల్ మాత్రమే ఉంటుంది. ఏంటి దీంట్లో ఏం స్పెషాలిటీ అంటే, ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఈ స్టీల్ మీకు అర్థమవుతుందా, చాలా డ్యూరబుల్, మీరు కింద పడేసినా ఏం చేసినా ఎరగవు. ప్లస్ ఏంటంటే, దీంట్లో అన్నిటికన్నా హైలైట్ వచ్చి ఇది 2-in-1. ఇదేంటి, రాత్రికి పెట్టుకునే గ్లాసులు కదా, దాని తర్వాత ఏంటి తీసేసి డైరెక్ట్గా పొద్దుని కూడా పెట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుందా, మీరు ఆఫీస్లో ఉంటే ఇది పెట్టుకుంటారు, రాత్రి అయితే ఇది పెట్టుకుంటారు, లేదు మీకు సైట్ ఉందంటే సైడ్ గ్లాసెస్ లాగా కూడా మారుతుంది. దీంట్లో మేము సైట్ వేసి కూడా ఇస్తాం. ఓకేనా, సో ఇప్పుడు బేసిక్గా చూడండి, సింపుల్. ఇదేంటి ఎసిటేట్ ఫ్రేమ్స్, ఇది
వచ్చి స్టెయిన్‌లెస్ స్టీలు చాలా హై క్వాలిటీ గ్లాసెస్. ఇదేదో నార్మల్ క్లిప్స్ కాదు. సో, ఒకవేళ మీరు తీసుకోవాలంటే వెల్కమ్ గిఫ్ట్ అని కొట్టారనుకోండి మీకు ప్రతి గ్లాస్ మీద ₹2000 ఆఫ్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే డబుల్ కాస్ట్ పెట్టాలి. ఎందుకంటే 2 సేమ్ ఒరిజినల్ గ్లాసెస్ ఫుల్ హై క్వాలిటీ CR39 లెన్సెస్. సో, మీకెవరికైనా స్లీప్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి నిజం చెప్తున్నాను. ఒక సన్‌సెట్ అయినా ఒక 7:00 ఆ టైం తర్వాత నుంచి ఇది పెట్టుకున్నారనుకోండి, మీ బ్రెయిన్‌కి నిద్రొచ్చేస్తది. ఎందుకంటే అంత బాగా మీరు తక్కువ పడుకున్నా, ఎక్కువ పడుకున్నంత. ఓకేనా? దాని తర్వాత మీరు కంటిన్యూగా కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నారు, లేకపోతే మైగ్రేన్స్ ఉన్నాయి అయన్నీ అంటే ఈ గ్లాసులు కూడా బాగా పనిచేస్తాయి. ఓకేనా? జస్ట్ ఇట్లా పెట్టుకోవడం అంతే. ఎంత ఈజీగా ఉంది చూడండి. ఈ యెల్లో గ్లాసెస్ అనేయి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి లేకపోతే ఇట్లా ఆర్టిఫిషియల్ లైట్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం సూపర్‌గా పనిచేస్తది. అసలు ఊహించుకోండి. ఈజీ అంతే. దాని తర్వాత మామూలుగా తీసేసుకోవచ్చు. ఒక్క దాంట్లో అన్నీ వస్తా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా రాత్రి నిద్ర పట్టట్లేదంటే సింపుల్ అయిపోయింది. సో, హోమోసేపియన్ వెబ్‌సైట్‌కెళ్తే మీరు వెల్కమ్ గిఫ్ట్ అని కొడితే మీరు ఎన్ని గ్లాసులు కొంటే అన్ని గ్లాసుల మీద ప్రతి గ్లాస్ మీద 2000 ఆఫ్ వస్తుంది. ఓన్లీ లిమిటెడ్ టైమ్. ఇప్పటికే ఆల్రెడీ అనౌన్స్ చేయకముందే కొనేస్తా ఉన్నారు. మళ్ళీ సోల్డ్ అవుట్ అయితే తెప్పేదానికి టైం పడుతుంది. మరి మీ ఇష్టం. సో, వీడియో లోపలికెళ్ళిపోదాం. సో, ఇప్పుడు నెక్స్ట్ హ్యాబిట్ 7 ఏంటంటే ఆల్కహాల్ అనేది మీరు కంట్రోల్ చేయాలి. లేకపోతే తీసేయండి. నేను రికమెండ్ చేసేది ఏంటంటే తీసేయడం. కానీ కొంతమంది మరీ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు సడన్‌గా తీస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటే స్లోగా రెడ్యూస్ చేసేయండి. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల మొత్తం ఎగిరిపోద్ది బాడీ. ఇప్పుడు ఏమవుతుంది స్లీప్ ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆల్కహాల్ అనేది తాగితే ఏమవుతది? ఈ స్లీప్ అనేది డిస్టర్బ్ అయిపోతది. స్లీప్ డిస్టర్బ్ అయితే సేమ్ స్టోరీ. సరే అది పక్కన పెడదాం. ఇప్పుడు మామూలుగా చాలా వరకు ఆల్కహాలిక్ డ్రింక్స్ అంటే కాక్టైల్స్ అలాంటియన్ని దాంట్లో కూడా మాక్సిమం షుగర్ కలుపుతారు. ఇప్పుడు అలాంటి షుగర్ ఎక్కువ తింటే ఆల్రెడీ డయాబెటిస్ ఉంటే ఇప్పుడు అలాంటి షుగర్‌లు తాగితే మన ఫస్ట్ రూల్ ఏంటి? షుగర్ తాగొద్దనుకున్నాం కదా! ఇండైరెక్ట్‌గా అదే జరుగుతుంది. సో, దానివల్ల ఏంటంటే ఒకటి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. తర్వాత బాడీ కూడా సరిగ్గా ఆ షుగర్‌ని మెటబలైజ్ చేసుకోలేదు. ఇయన్నిటి ప్రాబ్లమ్ వల్ల ఇంకా కాంప్లికేషన్స్ అయిపోతాయి. ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే ఆల్కహాల్ ఆపేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. హ్యాబిట్ నంబర్ 8 వచ్చి లేబుల్స్‌ని గుడ్డిగా నమ్మద్దు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే చాలా చోట్ల ఇది లో క్యాలరీ స్నాక్ లేకపోతే జీరో షుగర్ డ్రింక్ లేకపోతే డయాబెటిక్ ఫ్రెండ్లీ అని చెప్పి, షుగర్ ఫ్రీ అని చెప్పి, లో ఫ్యాట్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా క్లెయిమ్ చేస్తున్నాయి పక్కన పడేయండి. చెప్తున్నాం కదా! అసలు మామూలుగా ఇండియన్ యూట్యూబ్ ఛానల్స్‌లో అసలు ఫస్ట్ టైం వీడియో చేశాను. మీకు లింక్స్ కూడా పెడతాను చూడండి. అసలు ఎలా మనం చదవాలి, ఎలా బయటికెళ్ళినప్పుడు కొనుక్కునే ముందు చదవాలి లేబుల్స్ అని కూడా వీడియో చేశాను. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. మామూలుగా సూపర్ మార్కెట్స్‌కి వెళ్తున్నప్పుడు నేను కావాలని చెప్పి డయాబెటిస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయని ఎతుకుతాను. కావాలని. ఎందుకో చెప్తాను. ఏంటంటే మొన్న ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మామూలుగా ఒకటి ఇది తాగితే మామూలుగా డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటదని చెప్పారు. ఓకేనా? అయితే నేను మామూలుగా ఇంగ్రీడియెంట్స్ వెనక్కి తిప్పి చూస్తే ఏంటి షుగర్ ఫ్రీ అని రాసుంది. కానీ షుగర్‌కి 70 పేర్లున్నాయి గుర్తుపెట్టుకోండి. మాల్టోడెక్స్ట్రిన్ అట్లాంటివన్నీ ఇంత లిస్ట్ ఉంటది. సో, అయితే అయి రాసున్నాయి ఎనకాల. సో, షుగర్ తగ్గించుకోవాలని చెప్పి మళ్ళీ షుగరే తాగుతారా? ఆ లాజిక్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో, ఇంట్లో చేసుకునే మంచి ఫుడ్ తిందాం. బయట ఏదో డయాబెటిక్ కంట్రోల్ అనే డైలాగ్స్ ఉన్నాయి తీసుకోవద్దు. హ్యాబిట్ 9 ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ హ్యాబిట్ షుగర్‌ని చెక్ చేసుకోవాలని చెప్పాను. ఏంటి సీజీఎం అయన్నీ ఓకే. అసలు ఏం చెక్ చేసుకోవాలి? ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే ఒక్కోసారి ఇట్లా పొడుచుకొని చూస్తారు. ఓకే. కానీ దానికన్నా మించి ఇంకా టెస్ట్‌లున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌బీఏవన్సీ అని ఉంటది. అంటే 3 మంత్ యావరేజ్ మీ షుగర్ వాల్యూస్ ఏంటో చెప్తది. అది తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు తినే ఫుడ్ బట్టి ఆ రోజు షుగర్ వాల్యూస్ మారుతా ఉంటాయి. తక్కువ ఉండి నాకు షుగర్ లేదు, ఎక్కువ ఉంటే షుగర్ ఉంది అట్లా అనుకోవడం కాదు. సో, ఓవరాల్‌గా ఏంటి మీరు మామూలుగా హెచ్‌బీఏవన్సీ తెలుసుకోండి. ఒకవేళ మీకు ఇంకా అడ్వాన్స్డ్ కావాలంటే సి పెప్టైడ్ టెస్ట్ అని ఉంటది. దాన్ని బట్టి అసలు ఇంకా ఎగ్జాక్ట్‌గా మీకు రియల్‌గా ఎంత షుగర్ ఉందో కూడా తెలుస్తుంది. సో, ఈ 2 ఇట్లాంటియి మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండండి. ఫ్యూ మంత్స్‌కి ఒకసారి. ఓకేనా? హ్యాబిట్ నంబర్ 10 వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే ఒకవేళ మీరు ఈ పాత్ వెళ్దాం అనుకుంటే ఏమవుతుంది పక్కా పనిచేస్తుంది. చాలా వరకు ఏంటంటే ఇలా షుగర్ రివర్స్ అవుతూ ఉంటది. కానీ ఆ టైంలో మాత్రం మీరు టాబ్లెట్స్ కానీ సరిగ్గా ఎట్లా తగ్గించుకోవాలో తెలియకపోతే ఏమవుతుంది షుగర్ తగ్గిపోతుంది. కానీ ఈ టాబ్లెట్స్ ఏంటి పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఆ పవర్ తగ్గిపోతే ఈ షుగర్ ఇంకా తగ్గిపోయి ఒక్కొక్కసారి కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది ఆ ట్రాప్‌లో పడే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని నేను చెప్పేదేంటంటే ఇలా డిసైడ్ అయినప్పుడు ఎళ్లి డాక్టర్‌కి చెప్పండి. ఏంటంటే ఇయన్నీ చేస్తున్నాం అయన్నీ కాకుండా ఇప్పుడు మామూలుగా నేను మంచి ప్రాక్టీసెస్ చేద్దాం అనుకుంటున్నాను. నా షుగర్ వాల్యూస్ తగ్గుతాయి. ఇప్పుడు మీరు ఇంత పవర్ ఇచ్చారు కదా! ఇంత తగ్గితే అంటే తగ్గుతా ఉంటే నేను ఎలా తగ్గించుకోవాలి? అంటే హాఫ్ ఏసుకోవాలా? లేకపోతే రాత్రి మానేయాలా? సంథింగ్ అని ఒక కన్సల్టేషన్ పెట్టుకోండి. మీరు డైరెక్ట్‌గా డాక్టర్‌తో మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటే ఆన్‌లైన్‌లో యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్‌లో డౌన్‌లోడ్ చేసుకొని వీడియో కాల్‌లో మాట్లాడండి. ఏదో విధంగా మెడికల్ కన్సల్టేషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే చాలా మందికి రివర్స్ అయింది. నిజంగానే రివర్స్ అవుతుంది. సో, ఇలాంటి రివర్సల్ అప్పుడు మనం కేర్‌ఫుల్‌గా లేకపోతే ఏమవుతుంది? కళ్ళు తిరిగి అట్లా ఏమైనా అయిందనుకోండి ఇంకా చేయటమే మానేస్తాం.
సో ఒక గోల్డెన్ సోర్స్ దొరికినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి. సో జనరల్ గా మన ఛానల్లో చాలా మంది రివర్స్ చేసుకున్నారని చెప్పాను కదా. వాళ్ళు ఏం ఫాలో అయ్యారంటే సూపర్ హ్యూమన్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఫాలో అయ్యారు. చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. జనరల్ గా ఫ్రీగానే అయింది. ఒకవేళ నిజంగానే మీకు ఇది ఎలా చేయాలి అని ఒకటి తెలుసుకోవాలనుకుంటే సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ అని చెప్పి ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో రెండిట్లో ఉంది, వెబ్సైట్ లో కూడా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఇదొక్కటే ప్రోగ్రామ్ కాదు, చాలా ప్రోగ్రామ్స్ ఫాస్టింగ్ మీద, స్లీప్ మీద, ప్రొడక్టివిటీ మీద, మార్నింగ్ రొటీన్ మీద, ఫోకస్ మీద, స్పీడ్ రీడింగ్ మీద, ఇంకా అట్లా వస్తూనే ఉంటాయి. అసలు వెయిట్ లాస్ మీద అన్నిటి మీద ప్రోగ్రామ్ ఉంది. అట్లా వెయిట్ లాస్ మీద ఉన్న ప్రోగ్రామ్లో ప్రిన్సిపల్స్ మీరు వాడుకోగలిగితే మీకు హెల్ప్ అవుతుంది. ఎస్, మెడికల్ కన్సల్టేషన్ తీసుకుంటూ మీరు చేస్తే మాత్రం నిజంగా జరగకుండా ఎలా ఉంటుంది? సైన్స్ కూడా చెప్తుంది. ఇప్పుడు సైన్స్ కూడా ప్రూవ్ చేసింది కూడా ఏంటంటే డయాబెటీస్ రివర్సల్ అని చెప్పి. ప్లస్ ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో కూడా రెసిపీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఎలా చేయాలో తెలియకపోతే అది కూడా ఉంది, ఓకేనా? ప్లస్ వీక్లీ కాల్స్ నాతో ఉంటాయి, నాతో మాట్లాడచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఇది ఒక మంచి కమ్యూనిటీ కూడా ఉంటుంది. ప్రతి మంత్ కూడా మనం ప్రైజెస్ ఇస్తాం. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ తీసుకోండి. ప్లస్ స్లీప్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, స్లీప్ మీద కూడా ఒక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఉంది. అది చూస్తే ఇంకా ఏ ప్రోగ్రామ్ చూడాల్సిన అవసరం లేదు, వరల్డ్ క్లాస్ ప్రోగ్రామ్, ఓకే? సో ఈ వీడియో చూసారు కదా, ఈ 10 హ్యాబిట్స్లో మీరు ఏమేమి ఫాలో అవుతారు కింద కామెంట్ రాయండి. కామెంట్ రాసి మీకు ఏమైనా జెన్యున్గా క్వశ్చన్ అని రాసి మీ క్వశ్చన్ రాస్తే నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా? మీరంతా ఆసమ్ అది నా